హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2 రోజుల క్రితం మనం రెడ్మీ నోట్ 13 సిరీస్కి సంబంధించి ఓవర్ ప్రైస్ అయిందని చెప్పి ఒక వీడియో చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో కింద చాలా మంది కామెంట్స్లో 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లాంచ్ అయ్యింది అనుకున్నాం, కాకపోతే ఓవర్ ప్రైస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో నోట్ 13 ప్రో అవైలబుల్ ఉంది. అండ్ దానికి కాంపిటీషన్గా ఐక్యూ నుంచి, వివో నుంచి అండ్ రియల్మీ నుంచి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. వాటిలో ఏదైనా పర్చేస్ చేయాలా లేదా రెడ్మీ నోట్ 13 ప్రోనే తీసుకోవాలా అని చెప్పని కమెంట్స్ చేశారు. దానికి జవాబుగానే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఐక్యూ Z7 ప్రోతో ఈ రెడ్మీ నోట్ 13 ప్రోని కంపేర్ చేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక చిన్న నోట్, ఒక పాయింట్ విని ఇది మీకు అనుకూలంగా ఉంది కదా అని చెప్పని ఐక్యూనో లేకపోతే రెడ్మీనో నేను ఆర్డర్ చేసేసుకుంటా అని చెప్పని ఫాస్ట్ డెసిషన్ తీసుకోమాకండి. ఎందుకంటే 2 రోజుల క్రితం మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ వచ్చినాయి. ఇంకొక 3-4 డేస్ లో పోకో X6 సిరీస్ వస్తున్నాయి. సో పోకో X6 సిరీస్ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్ కట్ గా డెసిషన్ తీసుకుందాం. వీడియో ఎండ్ లో నేను ఒక నోట్స్ లా తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడి ఆ డిపార్ట్మెంట్ లో మీకు మెయిన్ ప్రయారిటీ ఉండి టిక్ చేస్తుంది అనుకుంటే అప్పుడు మీరు ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో మొత్తంలో ఒక్క సెకండ్ కూడా మీకు అనవసరంగా టైం వేస్ట్ చేశాను అనే ఫీలింగ్ రానికుండా వీడియోని అయితే మీకు ప్రెజెంట్ చేస్తా. ఇంకేం మాత్రం నేర్చు కూడా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అందరూ డిస్ప్లే దగ్గర మొదలు పెట్టి కెమెరాస్, ర్యామ్ అండ్ రోమ్, ఫైనలీ ప్రాసెసర్ దగ్గరికి వస్తారు. కాకపోతే ఈ రెండు ఫోన్స్ కి మధ్యలో డిఫరెన్స్ మెయిన్ గా నేను కన్సిడర్ చేసింది ప్రాసెసర్. కానీ ప్రైస్ పాయింట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రైస్ చెప్తా. ఫస్ట్ రెడ్మీ నోట్ 13 ప్రో 26,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో 8GB 128GB లాంచ్ చేశారు. అదే ఐక్యూ Z7 ప్రో మీకు 8GB 128GB 24,000 రూపాయలకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. మధ్యలో 2,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. ఈ 2,000 రూపాయల డిఫరెన్స్ ని మైండ్ లో పెట్టుకుని ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ నేను అన్నట్లుగా ప్రాసెసర్ గురించి చూసుకుంటే రెడ్మీ నోట్ 13 ప్రో లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది. అండ్ ఐక్యూ Z7 ప్రో లో డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంది. రెండు కూడా 64-బిట్ ఆర్కిటెక్చర్ లో 4nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్. కాకపోతే క్లాకింగ్ స్పీడ్ దగ్గర మేజర్ చేంజ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. రెడ్మీ నోట్ 13 ప్రో లో ఉన్న స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ కి 2.4 GHz మాత్రమే ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అంటే ఇంకా అదే టాప్ క్లాకింగ్ స్పీడ్ అనమాట. అదే మీరు ఐక్యూ Z7 ప్రో లో ఉన్న డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తీసుకుంటే 2.8 GHz వరకు ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇది యాంటిట్యూడ్ స్కోర్స్ లో చూసుకున్నా, గిగ్ బెంచ్ లో చూసుకున్నా, 3D మార్క్ చూసుకున్నా, అండ్ ఫైనలీ GPU పరంగా అంటే గేమింగ్ కానివ్వండి, CPU ఓవర్లోడ్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈ ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ మీద డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా ప్రొపోర్షనేట్ అయి ఉంటాయి. కొన్ని స్క్రీన్ షాట్స్ మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత నేను కూడా లిటరల్ గా షాక్ అయ్యాను. 7S Gen 2 ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ చాలా రేట్లు మంచిగా పర్ఫామ్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం యాంటిట్యూడ్ స్కోర్స్ చూసుకుందాం. 30.35% వరకు ఈ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్ 7S Gen 2 కంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. 3D మార్క్ స్కోర్ లో 101.64% వరకు 7200 ప్రాసెసర్ అనేది 7S Gen 2 మీద బీట్ చేసింది. 100% డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో ప్రాసెసర్ వైజ్ అన్ని 7200 ప్రాసెసరే బాగున్నాయని చెప్పి అనుకోవడానికి లేదు. కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి ఈ డైమెన్సిటీ ప్రాసెసర్ కి. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది హీటింగ్ వైజ్ TDP అని చెప్పి అంటారు, థర్మల్ డిజైన్ పవర్ అని చెప్పని. ఈ TDP డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కి 10 వాటేజ్ ఉంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ కి 6 వాటేజ్ ఉంది. ఇక్కడ ఏ ప్రాసెసర్ కి అయితే వాటేజ్ వాల్యూ ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ హీట్ కి గురవుతుంది. హీటింగ్ అనేది డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే ఒక 30-40% వరకు తక్కువ జరుగుతుంది స్నాప్డ్రాగన్ 7S Gen 2 లో. అండ్ ఈ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. వీడియో కింద ఉన్న వ్యూస్ ని చూసో లేకపోతే ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్ బేస్ ని చూసో చాలా మంది కంటెంట్ ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చుతుంది, నేను చెప్తున్నాను. నేను 100కి 100% నా డెడికేషన్ అండ్ నా మాక్సిమం ఎఫర్ట్స్ ఇచ్చి వీడియోస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అది షూటింగ్లో కానివ్వండి, ఎడిటింగ్లో కానివ్వండి. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చుతుంది అండ్ వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్, క్వాలిటీ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ పరంగా, నెట్వర్క్స్ పరంగా బెటర్ అప్లోడింగ్ స్పీడ్స్ కోసం 1600 Mbps అప్లోడింగ్ స్పీడ్ అనేది మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 లో ఉంటుంది. అదే మనం డైమెన్సిటీ 7200 లో చూసుకుంటే 300 Mbps వరకు మాత్రమే మనకి అప్లోడింగ్ స్పీడ్ ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ని ఏ విషయంలో చూసుకున్నా కానీ 7200 ప్రాసెసర్ అనేది ఈజీగా కంపీట్ చేయగలదు, ఈజీగా బీట్ చేసేయగలదు. సో ప్రాసెసర్ వైజ్ మీకు ఇంకా అర్థమైపోయి ఉండిద్ది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ అయితే రెడ్మీ నోట్ 13 ప్రోని మీరు చూస్ చేసుకోమాకండి. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ ఆస్పెక్ట్స్ పరంగా మెయిన్ మనం డిస్ప్లే గురించి మాట్లాడాలి. 6.67 ఇంచ్ స్క్రీన్ తో మనకి రెడ్మీ నోట్ 13 ప్రో ఉంటుంది. 6.78 ఇంచ్ స్క్రీన్ తో ఐక్యూ Z7 ప్రో ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిస్ప్లే డెన్సిటీ అండ్ డిస్ప్లే రెజల్యూషన్ రెడ్మీ నోట్ 13 ప్రో క్లీన్ స్విప్ చేసింది ఐక్యూ Z7 ప్రో తో కంపేర్ చేస్తే. 68 బిలియన్ కలర్స్ అనేది రెడ్మీ నోట్ 13 ప్రో డిస్ప్లే ప్రొడ్యూస్ చేస్తే 1.06 బిలియన్ వరకు ఐక్యూ Z7 ప్రో కలర్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలదు. సో కలర్ వైజ్ ఒకవేళ మల్టీమీడియాకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆబ్వియస్గా రెడ్మీ నోట్ 13 ప్రో డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది ఐక్యూతో కంపేర్ చేస్తే. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐక్యూ Z7 ప్రోకి కర్వ్డ్ డిస్ప్లే వచ్చింది. ఐక్యూ Z7 ప్రోలో రెడ్మీ నోట్ 13 ప్రోలో ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ప్రొటెక్షన్ వైజ్ రెడ్మీ నోట్ 13 ప్రోకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఐక్యూ Z7 ప్రోలో మనకి స్కాట్ సెన్సేషన్ ఉంటుంది. ఇది అంత హైలీ రేటెడ్ ప్రొటెక్షన్ ఏం కాదు. విక్టస్ మాత్రం హైలీ రేటెడ్ ప్రొటెక్షన్. రెండు ఫోన్స్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ పనిచేసింది. అండ్ బ్రైట్నెస్ వాల్యూస్ 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ రెడ్మీ నోట్ 13 ప్రోలో ఉంటుంది. ఐక్యూ Z7 ప్రోలో 1330 నిట్స్ పీక్
బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ HDR10+ కి సపోర్ట్ చేస్తాయి. కానీ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ ఓన్లీ Redmi Note 13 Pro లో మాత్రమే సపోర్ట్ చేస్తాయి. iQOO Z7 Pro మీకు డాల్బీ విజన్ ఉండదు అండ్ అలానే డాల్బీ అట్మోస్ కూడా ఉండదు. అలానే రెడ్మీలో మనకి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. iQOOలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉండవు. 3.5 హెడ్ ఫోన్ జాక్ మనకి రెడ్మీలో ఉంటుంది. iQOOలో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ ఫైనలీ IR బ్లాస్టర్ మల్టీమీడియా వైస్ మీరు ఒకవేళ టీవీ కానివ్వండి ఇంకేమైనా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ని రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే IR బ్లాస్టర్ మీకు రెడ్మీలో అవైలబుల్ ఉండిద్ది. iQOOలో మీకు IR బ్లాస్టర్ అనేది కనపడదు. సో ఇది ఓవరాల్ గా మల్టీమీడియా వైస్ మనం కంపేర్ చేసుకుంటే iQOO కంటే కూడా బెటర్ స్కోర్ అనేది మల్టీమీడియా వైస్ మనకి రెడ్మీ అనేది కొంచెం బెటర్ స్కోర్ చేసింది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. iQOOలో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. వైడ్ యాంగిల్ లెన్స్ మిస్ అవుతాయి iQOOలో. రెడ్మీలో మీకు వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. కాకపోతే మెయిన్ కెమెరా అనేది 200 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ మాత్రం వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్స్ ఉంటాయి రెడ్మీలో. సామ్సంగ్ HP3 సెన్సర్ ని ప్రైమరీ సెన్సర్ కింద యూస్ చేస్తున్నారు Redmi Note 13 Pro లో. అదే మీరు iQOOలో చెక్ చేసుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇందులో సామ్సంగ్ GW3 సెన్సర్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్స్ కోసం 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ అసలు 8 మెగాపిక్సెల్ కానివ్వండి ఏ కెమెరా ఏది ఉండదు వైడ్ యాంగిల్ లెన్స్ కోసం. సో వైడ్ యాంగిల్ లెన్స్ కావాలనుకుంటే మాత్రం iQOO ఇక్కడ నుంచి మనకి వెళ్ళిపోయింది. కెమెరా వైస్ iQOO కంటే కూడా రెజల్యూషన్ వైస్ రెడ్మీ అనేది ఈజీగా కంపీట్ చేసింది. ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకుంటే చెప్పాను బేస్ వేరియంట్ రెండు ఫోన్స్ లో మనకి 8GB 128 తో స్టార్ట్ అయింది. అలానే ర్యామ్ టైప్ రెండు ఫోన్స్ లో LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5100 mAh బ్యాటరీతో Redmi Note 13 Pro వస్తుంది. 67 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అదే iQOO Z7 Pro లో మనకి 4600 mAh బ్యాటరీ కనబడుతుంది. 66 వాట్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేస్తారు. కొంచెం బిగ్గర్ అండ్ బెటర్ బ్యాటరీ Redmi Note 13 Pro లో అవైలబుల్ ఉంటుంది. ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవాలనుకుంటే Redmi Note 13 Pro బ్యాటరీ అడ్వైజబుల్. నెక్స్ట్ UI పరంగా iQOO అనేది ఫన్ టచ్ OS తో వచ్చింది. అండ్ Redmi అనేది మనకి తెలిసిందే MI UI తో వచ్చింది. ఫ్యూచర్ లో ఇది హైపర్ OS కింద అయితే కన్వర్ట్ అవ్వబోతుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ iQOO Z7 Pro 175 grams ఉంటుంది. అదే Redmi Note 13 Pro మీకు 185 grams వరకు ఉంటుంది. స్లైట్లీ హెవియర్ సైడ్ ఉంటుంది Redmi Note 13 Pro. సో ఇది ఓవరాల్ గా ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా iQOO Z7 Pro కి అండ్ Redmi Note 13 Pro కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. ఫైనలీ ఇప్పుడు మీకు లాస్ట్ లో నేను ఇస్తానన్న డిపార్ట్మెంట్ వైస్ క్లారిఫికేషన్. 2000 రూపాయలు మనం ఎక్కువ పెట్టడం వల్ల మనం ఏమేం ఫీచర్స్ Redmi Note 13 Pro లో వస్తున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బెటర్ రెజల్యూషన్ అండ్ కలర్స్, బెటర్ డెన్సిటీ, బెటర్ బ్రైట్నెస్ అండ్ బెటర్ ప్రొటెక్షన్ అనే డిస్ప్లే మీకు లభిస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. అలాంటి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. బెటర్ సెట్ ఆఫ్ కెమెరాస్ అండ్ హై రెజల్యూషన్ కెమెరాస్ ఉంటాయి. అండ్ అలానే బెటర్ బ్యాటరీ కూడా మనకు లభిస్తుంది. కానీ మంచి ప్రాసెసర్ దొరకదు. మంచి ప్రాసెసర్ కావాలనుకుంటే మీరు ఆబ్వియస్గా iQOO Z7 Pro మాత్రమే కన్సిడర్ చేయాలి. మీరు ప్రాసెసర్ వేసి కొంచెం నేను కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే మాత్రమే ఈ 2000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు Redmi Note 13 Proకి వెళ్ళొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది, కంటెంట్ వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.